చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇటు కూర్చో. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో ఎంత భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్ల నుండి సరి చేసుకునే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సెకండ్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ టైటిల్ ఏంటంటే మానవ సహజ లక్షణాలు. ఇంకోటి ఇటు కూర్చో. మానవ సహజ లక్షణాలు పార్ట్ 1 ఏంటంటే పరిచయం. మనం క్రితం సంవత్సరం జనవరి 14 నుంచి 18, 2025లో మొదటి సెమినార్ నిర్వహించడం జరిగింది. అవి ఏంటంటే మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. ఈ సంవత్సరం సెకండ్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ ఏంటంటే మానవ సహజ లక్షణాలు. ముందు మొదటి భాగంలో పరిచయం చూద్దాం. మానవ సహజ లక్షణాలు ఏవి? సహజ లక్షణాలు కోల్పోతే ఎంత నష్టమో తెలుసా? సహజ లక్షణం లేదా సహజ గుణం అన్న రెండు కూడా ఒకటే. నేల మీద ఉన్న జంతువుల్లో కొన్ని జంతువులకున్న సూపర్ పవర్ని మనం ఏమంటామంటే సహజ లక్షణం అంటాం. మీ అందరికీ తెలుసు కుక్క, డాగ్. ఏ లక్షణం? డాగ్ ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటి? కొన్ని లక్షల లీటర్ల నీటిలో ఒక చుక్క పెర్ఫ్యూమ్ వేస్తే పెద్ద చెరువులో దానికి కనపడకుండా ఒక చోటని వెళ్ళి పెర్ఫ్యూమ్ వేసేస్తే ఎక్కడ వేసింది వెళ్ళి పసిగట్టగలదంటండి. అంత ఎన్ని లక్షల నీళ్ళు అంటే కొన్ని లక్షల లీటర్ల నీళ్ళల్లో చిన్న చుక్క సెంటు వేస్తే స్మెల్ చూసి ఎక్కడ వేసామో పసిగట్టగలదంట. ఓకేనా? మరి మనందరికీ తెలిసిందే, ఈరోజు సండే అనుకోండి, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకమైన వాసన వస్తుంది. ఒకరి ఇంట్లో చికెన్ వస్తుంది, ఒకరి ఇంట్లో మటన్ వస్తుంది, ఒకరి ఇంట్లో ఫిష్ వస్తుంది, ఒకరి ఇంట్లో సాంబార్ వస్తుంది, ఒకరి ఇంట్లో ఫ్రై వస్తుంది, ఒకరి ఇంట్లో కర్రీ వస్తుంది, ఒకరి ఇంట్లో రైస్ వాసన వస్తుంది, కొన్ని ఇంట్లో బిర్యానీ వస్తుంది. బిర్యానీ వాసన వస్తుంది. రకరకాల వాసనలు వస్తాయి. ఎవరికి వస్తాయి ఇవి? మనుషులకు వస్తాయి. కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు రకరకాల వాసనలు కుక్కకు వస్తాయంట. ఏ వాసనలు అవి? మనం పీల్చే వాసనలు అన్నీ వస్తాయి. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన ఇంట్లో చికెన్ కర్రీ చేస్తే అది పసిగట్టగలదంట. 2 కిలోమీటర్ల దూరం నుంచి చికెన్ కర్రీ ఎక్కడ వండుతున్నారో చెప్పగలదంట. దాంతోపాటు కుక్కకున్న సహజ లక్షణం లేదా స్పెషల్ క్వాలిటీ లేదా సూపర్ పవర్ ఏంటంటే ప్రతి మనిషికి ఒక వాసన ఉంటుంది. ఇది కుక్క వాసనలమయానే బతుకుతూ ఉంటుంది. ప్రతి మనిషిని వాసన చూస్తూనే ఉంటుంది. అంత స్మెల్ పవర్. మనకి వంటల ఆహార స్మెల్ మాత్రమే తెలుసు, కానీ కుక్కకి మనుషులందరి వాసనలు కూడా తెలుసు. కొత్తిమీర తెస్తే కొత్తిమీర వాసన వస్తుంది, మనకు పుదీనాకు వస్తే పుదీనా వాసన వస్తుంది. ఆహార పదార్థాల వాసనలు మాత్రమే మనకు తెలుసు. ఆహార పదార్థాల వాసనలతో పాటు ఇంకేం వాసనలు తెలుసు కుక్క కంటే? మనుషులందరి వాసనలో తెలుసు అంట. ఇప్పుడు ఏదన్నా పోలీసులు దొంగను పట్టుకోవాలంటే ఏం చేస్తారు? కుక్కనే పట్టుకుంటారు. కుక్కను పట్టుకుని కుక్క దగ్గరికి తీసుకెళ్తే ఆ దొంగతనం ఎవరు చేశారో కుక్క వాసన చూసి పచ్చిగట్టేస్తుందంట. సత్య కుక్క వాసన చూసి పచ్చిగట్టేస్తుందంట. కుక్క మనిషి యొక్క వాసనని పసిగట్టదు అనమాట. ప్రతి మనిషికి ఒక వాసన అనేది ఉంది. అది కుక్క మాత్రమే గ్రహించగలదు. మనం తినే ఆహార పదార్థాల వాసన మాత్రమే మనకు తెలుసు. మనం తినే ఆహార పదార్థాల వాసనతో పాటు మనుషులందరి వాసనని కూడా కుక్క పసిగట్టగలదు. కుక్కకి ఆహార పదార్థాల వాసనతో పాటు మనుషులందరి వాసన. మనకి ఈ గ్రామంలో ఎంతమంది ఉంటే అది ఎక్కడ తిరిగితే అక్కడ ఆ వాసనని పసిగట్టగలే గుణం ఉంది. దీనికి ఉన్న సహజ లక్షణాన్ని కుక్క ఎప్పుడు కూడా కోల్పోదు. తన మరణకాలం వరకు కూడా కుక్క తనకున్న సహజ లక్షణాన్ని, సూపర్ పవర్ని కోల్పోదు. ఇది కుక్కకున్న సహజ లక్షణం. అది గాల్లో ఉన్న వాసనలే కాకుండా నీటిలో మనం ఏదైనా పదార్థం వేసినా ఆ వాసనను కూడా పసిగట్టగలిగే సహజ లక్షణం అనేది కుక్కకి ఉంది. రెండోది మనం చూద్దాం, ఏనుగు. సత్య, ఏనుగు నీకు తెలుసు కదా?
ఈ నీళ్ళు తాగిద్దంట. ఏనుక్కున్న సహజ లక్షణం ఏంటంటే, లేదా దీనికున్న సూపర్ పవర్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, 10 కిలోమీటర్ల దూరంలో వేరొక ఏనుగుతో మాట్లాడగలదంటండి. నమ్మగలరా? 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరొక ఏనుగుతో మాట్లాడగలదు. అవతల ఉన్న ఏనుగు మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోగలదు. దానికి ఉన్న సూపర్ పవర్ ఇది. 10 కిలోమీటర్ల దూరం నుంచి ఏనుగుని పిలుస్తుంది, దాని మాటలు ఇది అర్థం చేసుకుంటుంది. అది మాట్లాడేది ఇది గ్రహిస్తుంది, ఇది మాట్లాడేది అది గ్రహిస్తుంది. ఇంకోటి ఏనుగుకున్న సూపర్ పవర్ ఏంటంటే, ఏది ఎప్పటికీ మర్చిపోదంటండి. ఒకసారి విన్నది, ఒకసారి చూసింది జీవితాంతం గుర్తుపెట్టుకునే ఉంటుంది. సంవత్సరాల తరబడి మార్గాలను గుర్తించుకుంటుందంట. నీటి వనరులను కూడా గుర్తించుకుంటుంది. ఈ ప్రాంతంలోకి వెళ్ళింది అనుకోండి, ఎక్కడ నీళ్ళు దొరుకుతాయి, ఎక్కడ ఆవాసం బాగుంటుంది, ఈ దారిలో వెళ్ళాలనేది దానికి గుర్తుంటుందంట. 10 సంవత్సరాల తర్వాత కూడా మార్గాన్ని గుర్తించుకుంటుంది, నీటి వనరులను కూడా గుర్తించుకుంటుంది. ఇది జంతువులకు ఉన్న సహజ లక్షణం. దాని జీవితకాలంలో తన యొక్క సహజ లక్షణాన్ని కోల్పోదు. ఇది భూమి మీద ఉండే జంతువుల సహజ లక్షణాలు 2 చెప్పాను. ఒకటి కుక్క, రెండోది ఏనుగు. సూపర్ పవర్స్ అన్నమాట ఈ 2. అలాగే గాలిలో ఉన్న పక్షుల్లో సూపర్ పవర్ ఉన్న ఒక పక్షి గురించి చూసుకుంటే, మనం సూపర్ పవర్ అన్న సహజ లక్షణం అన్న ఒకటే. 2 కిలోమీటర్ల దూరంలో ఒక బాల్ని మనం పెడితే గ్రద్ద ఇక్కడి నుంచి అక్కడ ఏముందనేది చెప్పగలదంట. చక్క క్లారిటీగా చూసి బాల్ అంత సైజు ఉన్న వస్తువుని 2 కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టగలదు. కుందేలు సైజు ఉన్న దాన్ని 3 కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టగలదంట. దానికి ఉన్న సూపర్ పవర్. అందులో పక్షులు అన్నీ కూడా ఆకాశంలోనే ఎగురుతాయి. కిందన్న ఆహారాన్ని అవి పైనుంచే చూసి పసిగట్టి ఆహారాన్ని సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. పక్షుల్లో ఉన్న సహజ లక్షణం సూపర్ పవర్ ఏంటంటే, దూరం నుంచి కూడా వస్తువుల్ని క్లారిటీగా చూస్తాయంట. ఇది పక్షులకు ఉన్న సహజ లక్షణం. మరి ఎక్కడ ఉందా, చచ్చిపోతాను అది చూడు. తర్వాత నీటిలో ఈదేవి. నీటిలో ఏదో వాటిలో మీ అందరికి తెలుసు, చేపలు. మనిషికున్న సహజ లక్షణాలు మనం తర్వాత చూస్తూ, ముందు పరిచయ భాగంలో భూమి మీద ఉన్న జంతువుల సహజ లక్షణం 2 చూసాం. తర్వాత గాలిలో ఎగిరే పక్షి సహజ లక్షణం చూసాం. 3వది నీటిలో ఇదే. మనిషి గాలిలో ఉన్న ఆక్సిజన్ స్వీకరిస్తే, చేపలు నీటిలో ఉన్న ఆక్సిజన్ని స్వీకరిస్తాయి. వీటి యొక్క సహజ లక్షణం మొదటి సహజ లక్షణం. రెండో సహజ లక్షణం ఏంటంటే, ఉప్పు నీటిలో ఎంతకాలం జీవించినా ఉప్పు అనేది వాటికి అంటించుకోవు. ఇవి వాటికి ఉన్న సహజ లక్షణం. 3వ సూపర్ పవర్ ఏంటంటే, షార్క్ అనే చేప పెద్ద సముద్రంలో చిన్న రక్తపు బొట్టు వేస్తే సుమారు 2-3 కిలోమీటర్ల దూరం నుంచి ఎక్కడ పడిందో అని వితిన్ సెకండ్స్లో అంత పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేస్తాను. అంత స్మెల్ పవర్ ఉందంట. ఎవరికి? షార్క్కి. పసిగట్టి అక్కడకు రాగలుగుతుంది. అంత సూపర్ పవర్ దానికి ఉంది. మీ అందరికీ తెలుసు, విష జంతువుల్లో ఒకటి తేలు. తేలుని మనం నీళ్ళల్లో పడిపోయినప్పుడు కాపాడదామని పట్టుకున్నాం అనుకోండి, అయ్యో అతను నన్ను కాపాడుతున్నాడు, కరవకూడదని ఏమైనా ఉంటుందా దానికి? కరిసేస్తుంది. అలాగే ఒక అబ్బాయి పట్టుకుంటే కరిసిందంట, చెయ్యి ఇదిలిస్తే మళ్ళీ నీళ్ళలో పడిందంట, మళ్ళీ మునిగిపోతుందని మళ్ళీ చెయ్యి పట్టుకుని మళ్ళీ కరిసిందంట, మళ్ళీ చెయ్యి ఇదిలించుకుంటే మళ్ళీ నీళ్ళలో పడిపోయిందంట, మునిగిపోతుంది కదా అని మళ్ళీ పైకి లాగుదని మళ్ళీ చెయ్యి పట్టుకుంటే మళ్ళీ కరిసిందంట. అంటే తేలుకున్న సహజ లక్షణం ఏంటంటే, దాని దగ్గరికి ఎవరు వచ్చినా సరే, చెప్పండి, దాని దగ్గరికి ఎవరు వచ్చినా కాటేయటమే దాని యొక్క సహజ లక్షణం. ఈ ప్రకృతిలో దేవుడు సృష్టించిన ప్రతి దానికి ఒక సహజ లక్షణం అనేది ఉంది. అవి వాటి జీవితకాలంలో సహజ లక్షణాన్ని కోల్పోవు. సహజ లక్షణం అన్నా సూపర్ పవర్ అన్నా ఒకటే. సూపర్ పవర్ని ఎప్పుడు కూడా కోల్పోవు. మొక్కల దగ్గరికి మనం వస్తే, మామిడి యొక్క సహజ లక్షణం ఏంటి? మామిడి పండు. సపోటా యొక్క సహజ లక్షణం ఏంటి? సపోటా పండు. సీతాఫలం యొక్క సహజ లక్షణం ఏంటంటే, అది మనకు పండు ఇవ్వాలి. మామిడి సహజ లక్షణం ఏంటంటే పండు ఇవ్వాలి. పుచ్చకాయ సహజ లక్షణం ఏంటంటే పండు ఇవ్వాలి. సూర్యుని యొక్క సహజ లక్షణం ఏంటంటే వెలుగు, వేడి 2 ఇవ్వాలి. దేవుడు సృజించిన ప్రతిదీ కూడా తమ సహజ లక్షణాన్ని ఏం చేస్తున్నాయి అంటే, ఇప్పటి వరకు కూడా
సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సహజ లక్షణాన్ని కోల్పోకుండా ఏం చేస్తున్నాయి? సహజ లక్షణాన్ని చూపిస్తూనే ఉన్నాయి. అలాగే మనం కొన్ని కానీ ప్రకృతిలోని ఏది కూడా సహజ లక్షణాన్ని కోల్పోవట్లేదు, కానీ మనిషి మాత్రమే సహజ లక్షణాలని కోల్పోవటం అనేది జరుగుతుంది. సహజ లక్షణాలు కోల్పోనివి జంతువులు, సహజ లక్షణాలు కోల్పోనివి పక్షులు, సహజ లక్షణాలు కోల్పోనివి మత్స్యములు, సహజ లక్షణాలు కోల్పోనివి మొక్కలు. కొన్ని మనం చూసుకున్నట్టయితే నిమ్మకాయ మీ అందరికీ తెలుసు. తన యొక్క సహజ లక్షణం ఏంటంటే పులుపు. కాయ పులుపు, పండిన పులుపు, పిండిన పులుపు, పులిహోర పులుపు, చట్నీలు వేసిన పులుపు, పచ్చడి చేసిన పులుపు, ఉప్పు కారంలో ఊరేసిన పులుపు. అలాగే కాకరకాయ తన సహజ లక్షణం ఏంటంటే నువ్వు కూర వండినా, వేపుడు చేసినా, ఫ్రై చేసినా, ఏం చేసినా తన చేదు గుణాన్ని పోగొట్టుకోదు. మామిడికాయ తనకున్న సహజ గుణం ఏంటంటే పచ్చిగా ఉంటే పులుపు, పండితే తీపి. మిరపకాయ, పచ్చిమిరపకాయ సహజ లక్షణం ఏంటంటే సత్య పచ్చిగా ఉన్న, పండుగా ఉన్న, మంటగా ఉంటుంది. దానికి ఉన్న సహజ లక్షణం. సూర్యుడికి ఈ రోజు కూడా ఉన్న సహజ లక్షణం వెలుగు, వేడి ఇప్పటికి కూడా కోల్పోలే. తన సహజ లక్షణాన్ని ఏం చేయలేదంటే కోల్పోలే. పరిచయం ఏంటంటే ప్రకృతి లేదా 84 లక్షల జీవరాశులు లేదా 6 దినములు దేవుడు చేసిన సృష్టి మొత్తము కూడా పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు దేవుడు పెట్టిన సహజ లక్షణాన్ని కోల్పోవడం లేదు. అలాగే కొన్ని సహజ లక్షణాలు కొన్నిట్లు మనం చూస్తే నీటికున్న సహజ లక్షణం ఏంటి? నీటికున్న సహజ లక్షణం, నీటికున్న సహజ లక్షణం ఎత్తు నుంచి పల్లానికి వెళ్తారు, దాని యొక్క సహజ లక్షణం. అందుకని ఇంట్లో వాటర్ లేని కూడా లెవెల్ చూపేసి మరి వేస్తారు. అగ్నికున్న సహజ లక్షణం దేనైనా తగలబెట్టేస్తుంది అంతే. భూమికున్న సహజ లక్షణం పంటలను పండించగలదు. భూమికున్న సహజ లక్షణం. విశ్వానికి ఉన్న సహజ లక్షణం ఏంటంటే అన్నిటినీ కూడా ఆకర్షణకు లోబెట్టి నడిపించడం అనేది జరుగుతుంది. ఇలా మనం చూడగలిగితే గులాబీ చెట్టు మీ అందరికీ తెలుసు. చెట్టుకి పూలు పోస్తాయి, రకరకాల పూలు. కానీ నువ్వు ఎంత కాస్ట్లీ పెట్టి తెచ్చినా, ఎంత నాటు విత్తనం తెచ్చినా ప్రతిదానికి ఏముంటుందంటే ముళ్ళు లేని గులాబీ చెట్టు ఉంటుందా అంటే ఎందుకని? దాని యొక్క సహజ లక్షణం. ఎన్ని రకాల గులాబీ మొక్కలు తీసుకున్నా వాటి సహజ లక్షణం ఏంటంటే చెట్టుకి ముళ్ళు ఉంటాయి. బంతిపూలు సహజ లక్షణం ఏంటంటే వాసన. మల్లెపూలు సహజ లక్షణం ఏంటంటే వాసన. సంపంగి పూలది వాసన. లిల్లీ పూలది వాసన. మనం ఆహారంగా తీసుకునే కాయలు, పండ్లు, పూలు, ఆకులు వాటి యొక్క సహజ లక్షణాన్ని ఇప్పటికి కూడా పుట్టినప్పటి నుంచి కోల్పోవడం లేదు. ఈ ప్రకృతిలో మీరు ఏది చూస్తున్నా వాటి జీవిత కాలంలో వాటి యొక్క సహజ లక్షణాలని కోల్పోవు. ఇది పరిచయం. మనం ఏమి నేర్చుకున్నామంటే ప్రతిదీ సృష్టింపబడిన దేవుడు సృజించిన ప్రతిదీ తన యొక్క సహజ లక్షణాన్ని లేదా సూపర్ పవర్ని తన జీవిత కాలంలో కోల్పోవడం లేదు. దేవుడు పెట్టిన దానిని కోల్పోవడం లేదు. వద్దు ఇక్కడ పెట్టుకో, ఎత్తుకెళ్ళిపోతాను. అందుకని ఇది మీకు మైండ్లో ఉంచుకుంటే తర్వాత పాఠం అంతా కూడా మీకు అర్థమవుతుంది. పరిచయం ఏం చెప్పుకున్నామంటే మనం ప్రకృతిలో ప్రతి జీవికి, ప్రతి చెట్టుకి, ప్రతి పక్షికి, ప్రతి పురుగుకి, ప్రతి మృగానికి, ప్రతి దానికి దేవుడు సృజించిన 6 దినంలో సృజించిన ప్రతి దానికి ఒక సహజ లక్షణం లేదా ఒక సూపర్ పవర్ అనేది ఉంది. అవి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సూపర్ పవర్ని కోల్పోవడం అనేది లేదు. ఇది సృష్టి యొక్క సహజ లక్షణం.